నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ముగిసిన పవిత్ర కార్తీక మాస పండుగ మహోత్సవ వేడుకలు. కార్తీక మాస చివరి రోజు పోలీస్ వర్గం సందర్భంగా వేకువజాము నుండే నదిలో కార్తీక దీపాలు వెలిగించిన మహిళా భక్తులు. రాష్ట్రంలో ఏకైక సమీకృత కలెక్టర్ కార్యాలయం శ్రీకాకుళంలో నిర్మితమవుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్. ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉంటాయని, తద్వారా ప్రజలకు ఒకే చోట సేవలన్నీ అందించే అవకాశం ఉందన్న దినకర్ పున్కర్. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది స్పష్టం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. సబ్బవరం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ బాబు. అనకపల్లి గవరపాలెంలో ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల ఆధ్వర్యంలో వైభవంగా 31వ చండీ యోగ మహోత్సవాలు. గంగ పరదేశమ్మ దుర్గమ్మ పీఠంలో భవానీ భక్తులతో కలిసి భగవద్గీత పారాయణం ప్రారంభించిన శ్రీనివాస్. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారం నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ. పూర్వం ఒక ఊర్లో ఒక చాకలి ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుండి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటకింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాల్ని పాటించే హక్కు ఆమెకు ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరింది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలు వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్త మిగిలిన కోడళ్లు. కార్తీక మాసంలో పొలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనే లేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాసింత పత్తిని తీసుకుని దాంతో వత్తిని చేసేది పొలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని తీసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద చాకలి బాణ బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రాణి వచ్చింది. రాష్ట్రంలో ఏకైక సమీకృత కలెక్టర్ కార్యాలయం శ్రీకాకుళంలో నిర్మితమవుతుంది. అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉంటాయని, తద్వారా ప్రజలకు ఒకే చోట సేవలన్నీ అందించే అవకాశం ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. మరో నెల రోజుల్లో ఈ మోడల్ అధునాతన భవనం పూర్తి అవుతుందని తెలిపారు. శ్రీకాకుళం సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో 84 ప్రభుత్వ శాఖలకు గదులు కేటాయింపు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. నూతన కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇతర జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం శ్రీకాకుళంలో నూతన కలెక్టరేట్ భవనంలో 84 ప్రభుత్వ శాఖలకు సునిశ్చితంగా పరిశీలించి గదులు అక్కడికక్కడే కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ దునక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్త కలెక్టరేట్ బిల్డింగ్, అది కూడా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్. అంటే ఒక కలెక్టరేట్ ఆఫీస్ కాకుండా మిగిలిన ఇప్పటి వరకు మన దృష్టికి ఒక 84 డిపార్ట్మెంట్స్కి మనం ఈ కొత్త బిల్డింగ్లో ప్లేస్ ఇవ్వబోతున్నాం.
ఇది కాకుండా ఒక 3,50,000 SFT వరకు ఈ బిల్డింగ్లో స్పేస్ ఉంది. సో అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే అంటే పోలీస్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇది కాకుండా ట్రెజరీ కోసం అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ మన సర్వీసెస్ కోసం ఒక వేరే బిల్డింగ్ కూడా పక్కన మనం కలెక్టరేట్లోనే ఇంకొక కట్టాము. అక్కడ ఆడిట్ ఆఫీస్ అలాగే ఇతర ఫైనాన్షియల్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అక్కడ వస్తాయి. ఇది ఎందుకని అంటే మనకి పబ్లిక్కి ఒకే చోట్ల అన్ని రకాల సర్వీసెస్. సో అండ్ ప్లస్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా ఒక ఓవరాల్ మానిటరింగ్ కానీ అలాగే మీటింగ్స్ పెట్టడానికి కానీ చాలా ఈజీ అవుతుంది. ఇది కాకుండా ఈ బిల్డింగ్లో ఒక పెద్ద మీటింగ్ హాల్, ఒక 250 సీటింగ్కి ఒక మీటింగ్ హాల్, అది గ్రీవెన్స్ హాల్గా కూడా మనం వాడచ్చు. ఇది కాకుండా 6 మీటింగ్ హాల్స్, 100 సీటర్ మీటింగ్ హాల్స్ కూడా మనం పెట్టాం. ఈ అన్ని మీటింగ్ హాల్స్ ఆ ఫ్లోర్లో ఉన్న ఒక 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ ఫ్లోర్లో ఉన్న డిపార్ట్మెంట్స్ కోసం వాళ్ళు బుక్ చేసుకొని ఈ మీటింగ్ హాల్స్ కూడా వాడచ్చు. ఆ మీటింగ్ హాల్స్లో ప్రతి ఒక్క మీటింగ్ హాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ, 100 పీపుల్ సిట్టింగ్ కెపాసిటీ. ఇది కాకుండా ఒక 2 ట్రైనింగ్ సెంటర్స్ కూడా మనం ఇక్కడ కట్టినాం మన ఎంప్లాయీస్ కోసమే. ఫుల్లీ వరల్డ్ క్లాస్ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఇక్కడ కట్టాం. ఇది కాకుండా నార్మల్ ట్రైనింగ్ కోసం కూడా అంటే ఒక 80 మందితో నార్మల్, ఒక 45% కంప్యూటర్ క్లాస్ రూమ్ కూడా మనం ఇక్కడ కట్టినాం. అంటే రకరకాల ట్రైనింగ్స్ మన డిస్టిక్లో వేరే అన్ని చోట్ల జరుగుతున్నాయి. అది అన్ని ట్రైనింగ్స్ మన ఇది ఒకే చోట్ల పెట్టడం వల్ల ప్లేస్కి కూడా మనం బాగానే వాడవచ్చు. ఇది కాకుండా మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి వేరే డిపార్ట్మెంట్స్ ఎక్కడ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇక్కడ కూడా వచ్చే వాళ్ళు ట్రైనింగ్ కోసం వాళ్ళు వాడచ్చు. ఇది ఓన్లీ పబ్లిక్ కోసం కాకుండా మన ఓన్లీ ఎంప్లాయీస్ కోసం ట్రైనింగ్ హాల్ ఇది కాకుండా ఎంప్లాయీస్ కోసం అంటే సభవరం అనకాపల్లి జిల్లా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా 2వ విడతగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇస్తూ రైతులకు అండగా ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా నెరవేరుస్తూ ముందుకు సాగుతుందన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2వ విడత పథకంలో జిల్లాలో 2,42,480 మందికి 158.4 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అలాగే పెందుర్తి నియోజకవర్గంలో 18,606 మంది రైతులకు 12,34,90,000 రూపాయలు జమ చేయడం జరిగిందని అన్నారు. ఇంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి మాట్లాడారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతులందరికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయబడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భోకం సూర్యకుమారి, రాము నాయుడు, మండల ప్రత్యేకాధికారి కె రమామణి, జిల్లా వ్యవసాయ ఏడీ సుబ్రహ్మణ్యం, అనిత, జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ, మండల వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, వైస్ ఎంపీపీలు శరగడం ఝాన్సీ లక్ష్మి, రాము, మామిడి లక్ష్మి, కూటమి నాయకులు బల్రెడ్డి అప్పారావు, ఇందల వెంకటరమణ, సాలపు వెంకటేశ్వరరావు, కర్రీ కనకరాజు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, దొడ్డి సూర్యప్రకాష్, గొర్లి చైతన్య, సింహంపల్లి శ్రీనివాసరావు, కన్నూరి వెంకటరమణ, దాడి కర్ణం నాయుడు, పడాల వెంకటరమణ, ఆకుల గణేష్, పోతల శ్రీనివాసరావు, బందికొల్ల పద్మ, గొర్లి కుమారస్వామి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలువురు కూటమి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సో ఈ రోజు మనకి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద కూడా సుమారుగా 46 లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవ యొక్క సెకండ్ ఇన్స్టాల్మెంట్ మొత్తం ఏదైతే ఉందో 7,000 రూపాయలను జమ చేస్తున్న మంచి రోజు ఈరోజు. అదేవిధంగా మన జిల్లా కనుక మనం వచ్చినట్లయితే అనకాపల్లి జిల్లాలో మొత్తం 2,42,480 మంది రైతులు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. మొత్తం 158 కోట్ల రూపాయలు ఈరోజు అందరికీ కూడా జమ అవుతాయండి. పెందుర్తి నియోజకవర్గానికి కనుక వచ్చినట్లయితే 18,600 రైతులు ఇందులో లబ్ధిదారులు. అదేవిధంగా వారందరికీ కూడా 12.34 కోట్ల రూపాయలు అందరికీ కూడా జమ అవుతున్నాయి. సో ఇందాక మనకి చెప్పినట్టు గవర్నమెంట్ మనకి విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఫార్మర్కి అండగా ఉంటూ మనకి లోకల్ రైతు సేవా కేంద్రాల ద్వారా అదేవిధంగా మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా ప్రతి స్టెప్లో రైతులకు ఎక్కడ ఎటువంటి నష్టం కూడా వాటి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభావ 2వ విడత చెక్కులు పంపిణీ కార్యక్రమం
ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఒక మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం, పేదవాడికి సాయం జరిగే కార్యక్రమం. ఎలక్షన్లో మేము చేసిన వాగ్దానం ఒక్కొక్కటి అమలు జరుగుతూ ఉంటే మాకు తృప్తి, ఒక ఆనందం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో, రైతుకు పెట్టుబడి నిధి కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20,000 సాయం చేస్తామని చెప్పి మొన్న మొదటి విడత 2,000 కేంద్రం, 5,000 రాష్ట్రం. ఇప్పుడు రెండో విడత ఈరోజు 2,000 కేంద్రం, 5,000 రాష్ట్రం. మూడో విడత కూడా ఇంకా 6,000 బ్యాలెన్స్ ఉంది. అదే రేషన్లు 2, 4 మొత్తం దీంట్లో 6,000 కేంద్రం, 14,000 రాష్ట్రం ఇస్తూ ఉంది. ప్రతి రైతు కూడా ఆనందపడుతున్న నేపథ్యం. ఇది చిన్న విషయం కాదు. ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా మళ్ళీ ఆ రైతుల్ని కూడా హెల్ప్ లైన్ ద్వారా లబ్ధిదారులు గుర్తించి మళ్ళీ అప్లై చేసుకుని ఇచ్చే విధానం అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజైతే జిల్లాలో 2,42,000 మంది రైతులు. అనకపల్లి గవరపాలెం గంగరావి చెట్టు దగ్గర శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తులు ఆశ్రమంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యోగ మహోత్సవాలు గురు భవానీ ఎస్డి గ్రూప్ అధినేత కాంట్రేగుల శ్రీరామ్, గురు భవానీ మద్దాల శ్రీను ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చండీ యాగ మహోత్సవాలు శుక్రవారం గంగా పరదేశమ్మ ఆశ్రమంలో గురు భవానీ కాంట్రేగుల శ్రీరామ్చే ఈ రోజు నుండి 18 రోజుల వరకు భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్డి గ్రూప్ చైర్మన్ గురు భవానీ కాంట్రేగుల శ్రీరామ్ మాట్లాడారు. గంగ పరదేశమ్మ దుర్గమ్మ పీఠంలో భవానీ భక్తులు అందరిచే నిత్య పారాయణం చేయాలని సంకల్పంతో ఈ రోజు నుండి భగవద్గీత పారాయణం ప్రారంభించామని తెలిపారు. భగవద్గీత 1,00,000 శ్లోకాలను వేద వ్యాసులు రచిస్తే దాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు 700 శ్లోకాలతో కుదించి రాశారన్నారు. ఈ శ్లోకాలను అందరూ చదివే విధంగా ఉండేందుకు మన గురువర్యులు భగవద్గీత ఫౌండర్ ఎల్వి గంగాధర శాస్త్రి 40 శ్లోకాల్ని అందరూ చదివే విధంగా రాశారని తెలిపారు. ఈ భగవద్గీత పారాయణం ఈ రోజు నుండి 18 రోజుల పాటు భగవద్గీత పారాయణం ఆశ్రమంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవానీలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం దుర్గాయ నమః, శ్రీ ద్వారకా దేశాయ నమః. అనకాపల్లి శ్రీ గంగపరదేశమ్మ భవాని భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభవన్లైనటువంటి మద్దాల శ్రీను, అలాగే కాంట్రేగుల శ్రీరామ్ అనే నా ఆధ్వర్యంలో మా దుర్గమ్మవారి చండీ యోగ మహోత్సవాలు మండల కాలం పాటు జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీత పారాయణం అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుకొని 18 రోజుల పాటు మేము మా పీఠంలో ఉన్న ఆశ్రమ భవానీలు భక్తులందరి చోత కూడా నిత్యపారాయణం చేయాలని సంకల్పంతో ఈరోజు ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది. మనకి మహాభారతాన్ని శ్రీకృష్ణ ద్వైపాయనుడు, పరాశరముని తనయుడు, వేదవ్యాస మహర్షి అయినటువంటి వేదవ్యాసుల వారు మనకి మహాభారతాన్ని రచించడం జరిగింది. ఆ యొక్క మహాభారతం సుమారుగా 1,00,000 శ్లోకాలతో కూడి ఉన్నది. మరి అన్ని శ్లోకాలను మానవ మాతృలను పఠించలేమనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఒక 700 శ్లోకాలని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని, అదే మన జీవిత పాఠం అని చెప్పేసి మనకి 700 శ్లోకాలని అందించడం జరిగింది. మరి ఆ యొక్క 700 శ్లోకాలని కూడా ఇంకా తగ్గించి కేవలం ఒక 40 శ్లోకాలతో మా గురువర్యులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు, శ్రీమద్ భగవద్గీత ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు కేవలం 40 శ్లోకాలను మాత్రం నిత్యపారాయణంగా పఠిస్తే బాగుంటుందనే ఉద్దేశం సంకల్పంతో ఆయన ఎల్బీ స్టేడియం హైదరాబాదులో 1,00,000 మంది పైచిలకు జనాలతోటి 1,00,000 యువగలార్చన అనేది శ్రీమద్ భగవద్గీత ద్వారా చేశారు. మరి అంత కాదు కానీ మా స్థాయిలో మేము కేవలం మా ఆశ్రమ భవనాల ద్వారా ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని ఈ రోజు మొదలుకొని 18 రోజుల పాటు చేయాలని సంకల్పించుకొని ఈరోజు ఈ యొక్క భగవద్గీత పారాయణం ప్రారంభించి, అలాగే ఈ ప్రతిరోజు రోజుకు ఒక అధ్యాయం చొప్పున 18 రోజులు కూడా 18 అధ్యాయాలను కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం నా ద్వారా మా ఆశ్రమంలో చేస్తున్నాం. ప్రజలకి, భక్తులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.
జీవీఎంసీ 62వ వార్డు పరిధి ప్రకాష్ కాలనీ జనతా కాలనీ కూడలి వద్ద శుక్రవారం మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ నవరత్నంలో పాల్గొని మాట్లాడారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర సీజనల్ వ్యాధుల్ని వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు. పరిసరాల పరిశుభ్రత తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. దోమల నియంత్రణ కోసం శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలంతా సహకరించాలని, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడంతో పాటు ఇంటి లోపల ట్యాంకులు, కుండీలను వారానికి 2 రోజులు శుభ్రపరుస్తూ ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించి తద్వారా సీజనల్ వ్యాధుల కొరకు దోమల వృద్ధిని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జీవీఎంసీ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 7 వార్డులో కూడా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే అనే యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాం. ఈ ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి రైనీ సీజనల్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే కాలం అన్నమాట ఇది. అందుకని ఏంటంటే మనం ప్రతి శుక్రవారం కూడా మన ఇంట్లో ఉన్న నీళ్లు, మన డ్రమ్ములు, గోళాలు, కుండీల్లో నీళ్లు వారానికి ఒకసారైనా సరే పూర్తిగా మార్చుకోవడం అంటే నీళ్లు పూర్తిగా వంపేసి ఆరిన తర్వాత మళ్ళీ నీళ్లు పట్టుకోవాలి. లేదంటే కనుక ఈ దోమలు, డెంగ్యూ, మలేరియా కలిగించే దోమలు అందులోకి వెళ్ళి గుడ్లు పెట్టి అదే మనకి దోమ కుడితే కనుక డెంగ్యూ వస్తుంది. ఈ దోమ పుట్టడం, పెరగడం, మనల్ని కొట్టడం కూడా 7 రోజుల్లోనే అయిపోతుంది. అందుకనే మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి. ఈ రోజు ఏంటంటే మన ఇంట్లో ఉన్న నీళ్లు తాగడానికి, వండుకోవడానికి తప్ప మిగతా అన్నీ కూడా వంపేసి ఆరిన తర్వాత మళ్ళీ నీళ్లు పట్టుకోవాలి. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ ఏంటంటే దోమలకి నివాసాలు అనమాట. మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ వెనకాల బాక్సు, తర్వాత మనీ ప్లాంట్లు, రుబ్బురోళ్ళు, అందులో ఏంటంటే ఒక స్పూను వాటర్ ఉన్నా సరే దాంట్లో డెంగ్యూ దోమలు పెరుగుతాయి. ఒక దోమ వచ్చేసి 150 నుంచి 250 గుడ్లు పెడుతుంది. అందుకనే మనం లార్వా స్టేజ్లోని ఈ దోమలను మనం నిర్మూలించాలి. థ్యాంక్ యూ. ఆదేశాలతో మన ప్రతి పారిశ్రామిక ప్రాంతమైన ఈ మల్కాపురం ఏరియాలో 7 వార్డులో ప్రతి వారం శుక్రవారం డ్రైడే ఫ్రైడే అనే ప్రోగ్రాం జరుపుతున్నారు. దీనికి ప్రజలు వాళ్ళ అంత సహకారం కూడా అందించి ప్రతి వారం అంటే వారానికి ఒకసారి మన డ్రైడే ఫ్రైడే అని ఎందుకు చెప్తున్నాం అంటే, దోమ యొక్క లైఫ్ సైకిల్ ఏంటంటే 7 నుంచి 14 రోజులు అన్నమాట. 7 రోజులకి అది గుడ్డు దగ్గర నుంచి దోమ తయారవుతుంది. మిగతా 7 రోజుల్లో అది ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ కుట్టి మళ్ళీ ఇన్ఫెక్ట్ చేసి దాని పని అది పూర్తి చేసేస్తుంది అనమాట. ఈ సైకిల్ మనం బ్రేక్ చేయాలి. దానివల్ల మనం ఇన్ఫెక్ట్ అవ్వకూడదు అనుకుంటే అది గుడ్డు దగ్గర నుంచి దోమ అయ్యే స్టేజ్లోని లార్వా స్టేజ్, పేపర్ స్టేజ్లోనే దాన్ని మనం అంతమొందించగలిగితే పూర్తిగా వీటి నుంచి మనం బయటపడతాం అన్న ఉద్దేశంతో ఈ వారానికి ఒకసారి డ్రైడే ఫ్రైడే అనే ఈ ప్రోగ్రాం అయితే పెట్టాలి అని చెప్పేసి మన కమిషనర్ గారికి చెప్పడం, తర్వాత మనం ఫాలో చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో కూడా మన ప్రజలు మనకు సహకరించి వారానికి ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న నీటి నిల్వలు ఏదైతే ఉన్నాయో అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి, అసలు దోమ అనేది పుట్టకంట ఆపలేము, కాకపోతే పుట్టిన దాన్ని మనం పుట్టకంట ఆపుకోగలం అనమాట. ఆ దోమ గుడ్డి నుంచి దోమ ఏ స్టేజ్లోనే ఆపగలం కాబట్టి దాన్ని మనందరూ సహకారంతో ఆ గుడ్డి దగ్గర నుంచి దోమ ఏ స్టేజ్లోనే దాన్ని అరికట్టి ఎటువంటి జబ్బులకి మనం గురవకుండా మనల్ని కాపాడుకోవాలని ఈ కమిషనర్ గారి ఉద్దేశాన్ని మనం కూడా కాపాడాలన్న ఉద్దేశంతో నేను కూడా ఈ 4 మాటలు చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వైడీపేట పంచాయతీ మర్రిపాలెం గ్రామంలో ఎంపీడీఓ ఎంఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లాప్ మిత్రులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు. చెత్త సేకరించడంలో తడిపొడి వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. అనంతరం క్లాప్ మిత్రులతో కలిసి పాఠశాలలు, వీధులతో పాటుగా ప్రభుత్వ భవనాల వద్ద శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కె మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శులు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, సర్పంచ్ మంకు రమణమ్మ, సాంబమూర్తి, బీజేపీ నాయకులు గవిరెడ్డి త్రినాథ్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు పరిపాలనలో శానిటేషన్ బాగా చేస్తారని తెలిసింది. మీరు ఇదే కార్యక్రమాన్ని ఎక్కడితో ఆపకుండా గవర్నమెంట్ లో కూడా ఒక్క ఊరైనా మీరు మాత్రం మన నియోజకవర్గంలో పెద్ద పంచాయతీలు ఎంపిక చేసుకుని ప్రతి శనివారం ఒక పంచాయతీలో ఒక విలేజ్ టేకప్ చేసుకుని ప్రతి శనివారం ఒక విలేజ్లో టేకప్ చేసి ఇలాగా మండలంలో అందరు గ్రీన్ అంబాసిడర్స్ కూడా ఆ ఊరికి రప్పించి
మొత్తం పెద్ద విలేజ్లన్నీ కూడా కవర్ చేసి శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టమని స్పీకర్ గారు డైరెక్షన్ ఇచ్చారు. కాబట్టి ప్రతి వారం నుంచి మేము సచివాలయం ఏ విలేజ్ టేకప్ చేస్తూ ఉంటాం అన్నది ప్లాన్ చేసుకుని సెక్రటరీ ద్వారా తెలియజేస్తాం. ఆ రోజు ఎలాగైతే వచ్చారో గ్రీన్ అంబాసిడర్ అందరూ కూడా ఆ రోజు వచ్చి ఈవేళ ఎలాగైతే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తామో అలాగే స్పీకర్ గారు ఆదేశాల ప్రకారం మనం 10 గ్రామాలను ఎంపిక చేసుకుని త్వరలో చేపట్టబోయే కార్యక్రమానికి మీ అందరూ హాజరై మీ సహకారాలు అందించవలసిందిగా గౌరవ మన గ్రీన్ అంబాసిడర్ కూడా కోరుతున్నాము. ఇంకా డేట్ ఇస్తాము. నెక్స్ట్ డిప్యూటీ ఎంపీడీఓ గారిని ఈ గ్రీన్ అంబాసిడర్కి సందేశం కోరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూరల్ అభివృద్ధి శిక్షణ సంస్థ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాలు తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పరిటాల గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గ్రామంగా ప్రకటించినందున ఈరోజు పరిటాల గ్రామంలో ఘన వ్యర్థాల నుండి సంపద తయారీ కేంద్రం వద్ద మండల పరిషత్ అభివృద్ధి అధికారి దేవరపల్లి వెంకటేశ్వరరావు వారి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ షేక్ తారాబీ అధ్యక్షతన ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కంచికచర్ల మండలంలోని 16 గ్రామ పంచాయతీల హరిత రాయబారులకు, గ్రీన్ గార్డులకు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల్ని స్వచ్ఛ గ్రామాలుగాను మరియు హరిత గ్రామాలుగాను తీర్చిదిద్దాలి ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. పరిటాల గ్రామంలో డోర్ టు డోర్ కలెక్షన్, గార్బేజ్ హీప్స్ తొలగించడం మొదలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవరపల్లి వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ చింతా కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఛానల్ సిబ్బంది వారికి, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికి కూడా, పరీక్షకులందరూ కూడా మా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత సాధనలో, స్వచ్ఛదనం సంబంధించిన గ్రామాల సాధనలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో కూడా నిర్వహించవలసిందిగా మరి ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు కంచిచర్ల మండలంలోని పరిటాల గ్రామ పంచాయతీని ఈ కార్యక్రమానికి ఎంపిక చేసి మండలంలో గలటువంటి ఈ గ్రీన్ అంబాసిడర్లు, అదేవిధంగా క్లాబ్ మిత్రాసు మరియు తన షెడ్ మిత్రాస్ అందరినీ కూడా మరి పంచాయతీ సెక్రటరీలు, కార్యదర్శులు వీళ్ళందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఈరోజు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. ఇందులో ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంలో వారి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, శానిటేషన్ ఎలా జరుగుతుంది, మరి చెత్త సేకరణ, డోర్ టు డోర్ కలెక్షన్ ఎలా జరుగుతుంది, వీటన్నిటి మీద మరి అన్ని గ్రామాల యొక్క ఈ క్లాబ్ మిత్రులకి ఇక్కడ అవగాహన కల్పించి ఈ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజు అందరూ కూడా ఈ పరిటాల గ్రామ పంచాయతీ పరిధిలో గల అన్ని వీధులలో కూడా మండల స్థాయి అధికారులు, అదేవిధంగా పంచాయతీ మండలంలోని అందరూ పంచాయతీ కార్యదర్శులు, క్లాబ్ మిత్రులు అందరూ కూడా ఈ గ్రామంలోని అన్ని వీధులలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి చెత్త సేకరణ ఎలా జరుగుతుంది అన్ని కూడా, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది, వీటినన్నింటిని కూడా పరిశీలించి మరి ఇదే అన్నింటిని కూడా శుభ్రం చేయడం జరిగింది. మరి ఇదే విధానమైనటువంటి ఈ ప్రాక్టీస్ ని మిగతా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా అమలు జరిపి అన్ని పంచాయతీల్లో కూడా మన ప్రభుత్వం యొక్క ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ముఖ్యమైనటువంటి ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ శిక్షణ కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మా సిబ్బందికి, మరి అదేవిధంగా మీ జిల్లావాణి సిబ్బందికి కూడా వారి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. పాతపట్నం మండలం అచ్యుతాపురంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేస్తూ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ వ్యతిరేకించి జగనన్నకు అండగా నిలుద్దామంటూ రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. పాతపట్నం పంచాయతీ అచ్యుతాపురంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు సవిగరణ ప్రదీప్, ఆర్టీఐ నియోజకవర్గ అధ్యక్షులు ఎనుగుతుల సూర్యం, కల్చరల్ చైర్మన్ పడ్డా నేతాజీ, మండల పార్టీ ఉపాధ్యక్షులు గోకవలసి రాము, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
వ్యాపారం, మద్యం వ్యాపారం, ఆయన బిజినెస్ నుంచి ప్రజా సంక్షేమం కోసం మాట్లాడడం కానీ, ఆడబిడ్డల తాలూకు చేయూత కోసం మాట్లాడడం కానీ, ఆడబిడ్డల ఆర్థిక పరిస్థితి వాటికి ప్రభుత్వం ద్వారా ఏం అందించాలనే యాతన కానీ ఆ పక్కన కానీ ఎంతకీ అతను అవినీతిలో పోయాడు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడిగా ఉంది. మరి వెంటనే అతనికి బుద్ధి చెప్పేలా మళ్ళీ వెనక్కి పంపించాలి. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎస్ఐ తారకేశ్వరరావును స్పీకర్ అయ్యన్నతో పాటుగా తనేడు కౌన్సిలర్ రాజేష్ తన సేవలకు ఆకర్షితులైన ఇటువంటి వ్యక్తి పోలీసులకు ప్రత్యేక ఆకర్షణగా ఉండడం అనకాపల్లి జిల్లాకి అరుదైన ఎస్ఐగా ఉబ్బి తబ్బిపై ప్రశంసించారు. ఎంతో మంది ఎస్ఐలు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇటువంటి ఎస్ఐ తారకేశ్వరరావుని నా రాజకీయ చరిత్రలో చూడలేదని స్పీకర్ అయ్యన్న స్వయంగా అభినందించడం తన రాజకీయ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అన్నారు. అదేవిధంగా తనేడు రాజేష్ కూడా ఎస్ఐ చేసే సేవల్ని కొనియాడారు. మండలంలో జల్లుడు బట్టి వ్యసనాలకు లోబడి ఉన్న యువకుల్ని మంచి మార్గంలో తీర్చిదిద్దే విధంగా ఎస్ఐ కృషికి ఆకర్షితులై గ్రామంలో పెద్దలు సైతం ఎస్ఐ సేవల్ని అభినందిస్తున్నారు. ఈ విషయంలోనే ఎస్ఐ తారకేశ్వరరావుకు పలువురు అభిమాన సంఖ్య పెరుగుతోంది. ఆ కబడ్డీ పోటీలు అక్కడ చూసి దీనికి సన్మానం చేయడం జరిగిందండి. దాని తర్వాత నాతవరం వచ్చారు. నాతవరంకి వచ్చినప్పటి నుంచి నాతవరం నేను వెళ్తూ ఉన్నానండి. మాకు ఉండే ఇంటెలిజెన్స్ పరంగా కూడా మేము కూడా వెళ్తూ ఉన్నాం. నాన్నగా ఏంటి జనాలు వచ్చేసి బేసిక్గా మాకు మంచి ఎస్ఐని తీసుకొని వచ్చారు అంటున్నారు. సార్ మీరు ఇప్పుడు సీఏ అవుతారో చెప్తే నర్సిపట్నం తీసుకుని ఈరోజు మరి శర్మ గారు అయినా అవ్వచ్చు, కానీ తారకేశ్వరరావు గారైనా అవ్వచ్చు, ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మెయిన్గా యువత అనేది గంజాయికి మద్యానికి అని నేను నైటు మాకర్పాలెం కుర్రోళ్ళకి చిన్న యాక్సిడెంట్ అయింది. మేజర్ యాక్సిడెంట్ అయింది. నైటు 3-4 అయింది. నేను వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళి మొత్తం అంతా చూసి, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతి ఒక్కరు డ్రింక్ చేస్తున్నారు. డ్రైవ్ చేయొద్దని చెప్పినా కూడా వినట్లేదు. నాకు మొన్న ఒక చిన్న సన్నివేశం చెప్తానండి. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డెడ ప్రసాద్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి పాల్గొన్నారు. అతిథులు మాట్లాడారు. ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాన్ని సంతకాల ద్వారా తెలిపారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు
కాలేజీలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే అందులో 7 మెడికల్ కాలేజీల్లో నిర్మాణం పూర్తయి మిగిలినవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రైవేటీకరణ చేస్తుందని పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్ లో ట్యాబ్లు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఈ ప్రభుత్వం అవన్నీ కూడా నిర్వీర్యం చేసిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించిన తర్వాత గవర్నర్ ను కలిసి పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరు దిలీప్ కుమార్, పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు జాజుల రమేష్, పట్టణ యువజన విభాగ అధ్యక్షుడు వేగి తిరునాథ్, మండల యువజన విభాగ అధ్యక్షుడు బాదం హరికృష్ణ, కసింకోట మండల యువజన విభాగ అధ్యక్షుడు దివాకర్, పెద్దిశెట్టి గోవిందు, కడిమిశెట్టి సతీష్, కోరుకొండ రాఘవ, కేఎం నాయుడు, కొడంతల మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో కోటి సంతకాల సేకరణ ఏదైతే ఈ రోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా సంతకాల ద్వారా తమ నిరసనని తెలియజేసే కార్యక్రమాన్ని ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మలసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి స్థానిక నాయకులు యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ గారి నేతృత్వంలో మరి పెద్దలు దిలీప్ కుమార్ గారు, పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడు ప్రసాద్ గారు, పట్టణ వైసీపీ ప్రెసిడెంట్ అయినటువంటి మందపాటి జానకి రామరాజు గారు, పెద్దలందరూ కూడా ఇవాళ విచ్చేసి ప్రజలందరినీ కూడా చైతన్యవంతపరిచి ఏదైతే మరి కోటి సంతకాలని కూడా త్వరలో గవర్నర్ గారికి అందజేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, ఒక డాక్టర్ కావాలనే ఆలోచన తల్లిదండ్రులకి, పిల్లలకి ఒక కళ. మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అంటే అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు 2 రాష్ట్రాల్లో కేవలం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకుని 17 కొత్త మెడికల్ కాలేజీల్ని నిర్మాణం చేసి అందులో 5 పూర్తి చేసి మరి అత్యధికంగా మరి సీట్లు కూడా కేటాయిస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మరి ప్రైవేట్ పరం చేయాలి, మరి ప్రైవేట్ పరం అంటే మనందరికీ తెలుసు, మరి పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గత 2 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు అండగా ప్రజల తరఫున పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కోటి సంతకాల సేకరణ చేసి వీటన్నిటినీ కూడా వచ్చే నెలలో రాష్ట్ర గవర్నర్ గారికి అందించి ఏ విధంగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బినామీలకి వాళ్ళ వ్యక్తులకి కట్టబెట్టాలని చూస్తున్నారో పేద ప్రజలకి ఎంతో ఉపయోగం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 2019 నుంచి 24 మధ్యలో 17 మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అంటే ఇది చరిత్రను ఎందుకు అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ లో 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చి పేద ప్రజలకి, పేద మధ్యతరగతి కుటుంబాలకి ఏ విధంగా అండగా ఉన్నామో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ఆరోగ్యశ్రీ అని, ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాంలని ఎన్నో తీసుకొచ్చి ప్రజలకు అండగా నిలబడ్డారు. ఆయన
అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అండగా ఉన్నామని, పేద ప్రజలకు అండగా ఉన్నామని ఈ కాలేజీలు, హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి భారీగా హుండీ ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీ లెక్కింపు చేపట్టారు. 27 రోజులకు ఆలయ హుండీల నుండి 1,30,30,579 అన్నప్రసాదం హుండీల నుండి 29,06,170 వెరసి మొత్తంగా 1,59,44,749 ఆదాయంగా లభించిందని డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. అలాగే 15 గ్రాముల బంగారం, 910 గ్రాముల వెండి కానుకలుగా 8 దేశాలకు చెందిన 35 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్టు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ మహా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా వెంకటేశ్వర స్వామి మరియు విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ద్వారా 1,30,38,578 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 29,06,170 రూపాయలు, వరుస 27 రోజులకు గాను 1,59,44,745 రూపాయలుగా సొమ్ముగా రావడం జరిగింది. బంగారం 15 గ్రాములు, వెండి 910 గ్రాములు కూడా రావడం జరిగింది. మరియు 8 దేశాల నుంచి మరి 35 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వి సత్యనారాయణ గారు, అసిస్టెంట్ కమిషనర్ మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి అమలాపురం వారు, జె రామలింగేశ్వర తనిఖీదారు రాజమండ్రి వారు, వైవి సత్యనారాయణ ఈవో 3rd గ్రేడ్ వెళ్ల ఈవో గారు, అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు లక్ష్మీపాలెం వారు, కెనరా బ్యాంకు రావులపాలెం వారు కూడా, దేవస్థానం సిబ్బంది అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఏటా కార్తీక మాసం చివరి రోజున నిర్వహించే అఖండ దీపోత్సవ కార్యక్రమం పెందుర్తి శ్రీ వెంకటాద్రిపై దేదీప్యమానంగా సాగింది. ఈ సందర్భంగా పండిత వర్గాల సూచన మేరకు వెంకటాద్రి మొదటి మెట్టు నుండి కొండ శిఖరం వరకు దీపాలంకరణ కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా తొలుత ఆలయ ధ్వజస్తంభం వద్ద పూజలతో ఆకాశ దీపం వెలిగించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది మహిళా భక్తులు వెంకటాద్రిని వేలాది దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ దేవతా మూర్తుల ఆకారాలతో ఏర్పాటు చేసిన దీపాలంకరణ ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా అనిపించింది. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు ఉత్సవ విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముందు రామానుజాచార్యులు ఈవో నలని, స్థానిక నాయకులు రాజుల సుధా, గొల్లవిల్లి శ్రీను, లాయర్ ప్రసాద్ తదితరులతో కలిసి ధనుర్మాస ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించారు. ఈ ప్రాంతంలోని మనం చేసుకోవడం ఆనవాయితీగా పెట్టుకొని పూర్వం నుంచి కూడా చేయడం జరుగుతున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా 3 పర్వతాలు ఉంటాయి. ఈ పర్వత శిఖర భాగంలో స్వామితారంగా పాదముద్రలు ఎక్కడ అయితే ఉంటాయో అంతవరకు కూడా ఈ దీపారాధన కార్యక్రమం జరుగుతుందన్నమాట. ప్రతి మెట్టుకి ఇరువైపులా భక్తులందరూ దీపాలు పెట్టుకుంటూ ఆలయం భాగం దాకా వచ్చి శిఖర భాగంలో కొంతమంది పాదముద్రకుల దాకా భక్తులు వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసం అనేది దీపారాధన ద్వారానే తరించవచ్చు. యజ్ఞం చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవడం వల్ల అటువంటి ఫలితం వస్తుందని మన పెద్దలు మనకు తెలియజేయడం జరిగింది. తద్వారా మన భక్తులందరూ కూడా కార్తీక మాసం 4 రోజులు ఎంతో భక్తిగా చేసుకుంటూ చివరి రోజు అమావాస్య రోజు నాడు ఈ కొండ మీద మనం దీపారాధన పెట్టుకొని దీపారాధనలో భక్తులందరూ స్వామిని సేవించుకొని ఆ దీపాల కాంతిలో స్వామిని సేవించుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ ప్రగాఢమైన విశ్వాసం ఆ స్వామి అనుగ్రహం వల్ల. అందువల్ల మనం అందరూ బాగుందామని పిల్లలతో కలిపి వచ్చి ప్రతి ఒక్కరు దీపారాధన వెలిగించుకుంటారు. ఈ దీపారాధన కావాల్సిన సామగ్రి అంతా దేవస్థానం చక్కగా ఏర్పాటు చేసి పెడతారనమాట. మంచి ప్రసాదం, ఉచిత దర్శనం, ఉచితంగా దీపారాధన కార్యక్రమం సేవలు భక్తులందరూ పాల్గొని తరిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు వచ్చి దీపారాధన కార్యక్రమంలో పాల్గొని తరిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండల కేంద్రంలో గల గ్రంథాలయ శాఖలో గ్రంథాలయ నిర్వాహకురాలు వి అమరేశ్వరి ఆధ్వర్యంలో జాతీయ 58వ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంచికచెర్ల మండల విద్యాశాఖ అధికారి 1 గురునాథం, 2 బాలాజీ, ఎంపీటీసీ నానాపనేని నరసింహారావు తదితర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పుస్తకపట్నం బాల సాహిత్యం ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు చదివి గొప్ప వ్యక్తులకు ఎదగాలని కోరారు. గ్రంథాలయ నిర్వాహకురాలు అమరేశ్వరి మాట్లాడారు. మన గ్రంథాలయంలో కంప్యూటర్, జిరాక్స్
మిషన్, టీవీ, ఇంటర్నెట్, వాటర్, వాష్రూమ్స్ మొదలగు సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరు వాటిని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదివి విజ్ఞానవంతులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హఫీజుల్లా, కవి, డ్రాయింగ్ టీచర్ నీలం సర్వేశ్వరరావు, భవిత స్కూల్ టీచర్ మెండ్రు కనకారావు, ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు ఎస్కే ఇస్మాయిల్, లైబ్రరీ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ ఎండి అలీం, హజీఖాన్, బీడీసీలు, పాఠశాల విద్యార్థులు, పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళు మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి మరి ఎదగలిగారు. మరి ఈ రోజున చిన్నారులు ఎవరు కూడా గ్రంథాలయం వైపు, లైబ్రరీ అంటే ఎక్కడ ఏంటి అనేటువంటి పరిస్థితికి ఏర్పడటం జరిగింది. అంటే రోజు రోజుకి ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి సమాచారం మొత్తం కూడా మనకు సెల్ ఫోన్ ద్వారా, టీవీల ద్వారా, మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ద్వారానే సమాచారాన్ని అందుకోగలుగుతున్నాం. అందువల్ల మనందరం కూడా ఇక్కడి దాకా రాలేకపోతున్నాం. సబ్బవరం 1 అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకపల్లి పంచాయతీలో గల నేచర్స్ రైస్ రిసార్ట్ లో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ నూతనంగా నిర్మాణం చేసిన అఘోర రుద్రరూప పరమేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. అదిప్రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు శోభా హేమావతి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పెందుర్తి, చోడవరం పరిశీలకులు దిలీప్, వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాడుగులు పాయకరావుపేట నియోజకవర్గాల పరిశీలకులు పల్లె శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. అనంతరం వైసీపీ సీనియర్ నాయకులు ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, చొప్ప నాగరాజు, కోటన రాము, బోకం రామునాయుడు, సబ్బవరపు నారాయణమూర్తి, ఎస్ ముత్యాల నాయుడు, చుక్క రామునాయుడు, భోను గంగునాయుడు, రాపెటి రాము పరమేశ్వరుని దర్శించుకుని పూజలు చేసి విగ్రహ ప్రతిష్ట నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే అదిప్రాజుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అదిప్రాజు మాట్లాడారు. కార్తీక మాసం అమావాస్య పర్వదినం రోజున పరమేశ్వరుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయులు పెద్దలందరూ పాల్గొని పూజలు చేయడం విశేషంగా భావిస్తున్నామని, ఆ పరమేశ్వరుని కృపా కటాక్షం అందరికీ కలగాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు శోభా హైమావతి మాట్లాడారు. పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలా మందికి ఏంటంటే ఈరోజు కేవలం ఒక అమావాస్య అనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంది ఉంటారు. కానీ ఈ కార్తీక మాసంలో చివరి నాడు వచ్చేటువంటి కార్తీక అమావాస్య విపరీతమైనటువంటి పట్టు ఉంటుంది. ఆ పరమశివునికి ఎంతగానో ఇష్టమైనటువంటి రోజు వాళ్ళు. అటువంటి ఈ పర్వదినాన్న మరి ఇప్పుడు ఈ ప్రాంతంలో అంతకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే నేచర్ నెస్ రిసార్ట్ ఉందో, మరి ఇక్కడ సుమారుగా 11 అడుగులు అఘోర రుద్ర రూపాన్ని ఆ పరమశివుడిని వాళ్ళకి ప్రతిష్ఠ చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత పవిత్రమైనటువంటి కార్యం ఇక్కడ చేసినప్పుడు మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దలు అందరూ కూడా నాయకులందరూ కూడా రావడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఇవాళ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు పెద్దలు శోభా హేమావతి గారు, అదేవిధంగా పెందుర్తి మరియు చోడవరం నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు దిలీప్ గారు, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ మరియు మాడుగుల అండ్ పాయకరావుపేట పరిశీలకులు మన పైల శ్రీని గారు, అదేవిధంగా మన మహిళా అధ్యక్షురాలు గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారి కృపా కటాక్షం ఎప్పుడూ కూడా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా నిజంగా ఇవాళ మరి ఏదైతే ఇక్కడ వెదులనారలో ఉన్నటువంటి కంచిపీఠానికి సంబంధించినటువంటి గురువు గారు కూడా వచ్చి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ హోమాలు, యాగాలు చేసి రుద్రాభిషేకం కూడా జరిపించుకొని ఇవాళ ఈ ప్రాంతం అంతటినీ కూడా ఒక సుభిక్షంగా చేసినటువంటి ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. శివయ్య, చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోని ఇక్కడ ఒక మంచి శివుణ్ణి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినటువంటి మా నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అదీప్ రాజు గారు నిజంగా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ కూడా ఒక దేవుడి తాలూకు కార్యక్రమాలు, ఒక దేవాలయం కట్టాలన్నా, ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయాలన్నా సరే అందరికీ అది సాధ్యం కాదు. ఆ దేవుని తాలూకా ఆశీస్సులు, అనుగ్రహం ఉంటేనే ఇది సాధ్యం. కాబట్టి వారి చేతుల మీదుగా జరగడం అది నిజంగా వారి అదృష్టం. అదే విధంగా వారు పిలవటం వల్ల, రావడం వల్ల అది నాకు కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఆ దేవుని ఆశీస్సులతో కార్తీక మాసంలోని ఈ ప్రాంతం అంతా చల్లగా ఉండాలి, అందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి
నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎలా అయితే ఒక మంచిగా వర్షాలు పడి అందరూ రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను. మల్కపురం మరిడి మాంబ కళ్యాణ మండపంలో జాబ్ మేళాను ప్రారంభించిన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రొతివీప్ గణబాబు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గణబాబు మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని, ఈరోజు నిర్వహించిన జాబ్ మేళాలో 25 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. నిరుద్యోగులని యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో యువత ఎక్కువగా ఉన్నందువల్ల ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుందని, చాలా మంది ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారని, పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, విశాఖలో ఏర్పాటు చేసిన సిఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు ముఖ్యమంత్రి చేసిన కృషి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అది ఒక్కరు వచ్చారు. ఇప్పటికీ ఇంకో 4 గంటల్లో వాళ్ళు కూడా ఆన్ ది వే ఉన్నారు. అందరూ కూడా వారి కేటాయించిన ఆ సెక్టర్స్ లో వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకునేటువంటి అనువైన వాతావరణం మన నాయకులందరూ కలిగించాలి. మనకి వేదిక లేక అంటే నేను శ్రీహరిపురంలో కూడా నెక్స్ట్ మీటింగ్ శ్రీహరిపురంలో ఉంటుంది. ఏ వాటి నాయకులకి సెంటర్ చూస్తే అక్కడే జాబ్ మేళా ఉంటుంది. సో అది కూడా మీకు అందరికీ పరిచయం. ఈరోజు మన రాష్ట్రంలో ఈ వేదిక ఉంది, ఇక్కడ పెట్టగలిగాం. సో నెక్స్ట్ లెవెల్లో అక్కడ కూడా పెడితే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది. నేను రామూజీ గారిని అడుగుతున్నా, ఈరోజు 600 అంటే ఇంకో 100-200 పైన రిజిస్ట్రేషన్స్ అవుతాయి. మాక్సిమం 50% అందరికీ ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఆ టార్గెట్ మీరు రీచ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మెలియాపుటి మండలం చాపరి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో నడిమింటి ఉమాపతి అనే రైతు ఈ రోజు 40 లీటర్లు డీజిల్ కొట్టామంటే అది 36 లీటర్లు సుమారుగా వచ్చిందని ఆవేదన వ్యక్తపరిచాడు. వెంటనే బంకు యజమానికి ఈ విషయమై అడగ్గా ఆయన మేము సరిగ్గానే కొల్చామని, నీవు సరిగ్గా చూసుకోలేదా, నీ దిక్కునోడుతో చెప్పుకో అని ఆయనకు ఇచ్చిన బిల్లును చింపి వేశాడని రైతు చెబుతున్నాడు. గత నెల రోజులుగా నేను ఈ బంకులోనే డీజిల్ తీసుకువెళ్తున్నామని, ఇలా ఎన్ని లీటర్లు మోసపోయానని ఆవేదన చెందాడు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని విషయాన్ని పరిశీలించారు. వెంటనే వారు తూనికలు శాఖ అధికారులకు, ఇండియన్ ఆయిల్ అధికారులకు తెలిపారు. ముఖ్యంగా స్థానికులు ఈ బంకును వెంటనే సీజ్ చేయాలని, ఇలా ఎంతమంది లబ్ధిదారులు మోసపోతారని ఈ బంకు వద్ద ఉదయం నుండి రాత్రి వరకు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఇండియన్ ఆయిల్ ఎస్ఓ రాజ్, జిల్లా తూనికల అధికారిని చిన్ని, తహసీల్దార్ పాపారావు, సివిల్ సప్లై డిటి కుమారి, ఇతర అధికారులు ఉన్నారు. ఎంత ఆయిల్ వచ్చింది? 4000 కొడితే ఆయిల్ ఎంత వచ్చింది చెప్పండి. మీరే తీసావు కదా, ఎన్ని లీటర్లకు వచ్చిందో సార్, ఎన్ని లీటర్లకు వచ్చింది చాలా చెప్పు సార్. ఆగండి, మాట్లాడుతున్నారు. బిల్లు తీసారు కదా, ఇప్పుడు నేను కొట్టేటప్పుడు నేను లేదు సార్, నేను లేను. ఎంత కొట్టారు అనేది నాకు తెలియదు. ఇప్పుడు 4000 రూపాయలు ఆయిల్ కొడతాను. ఇప్పుడు నాకు అవసరం లేదు. కొట్టేసి పొరపాటు ఎక్కడ జరిగిందో నాకు తెలియదు సార్. ఇప్పుడు మీకు 4000 రూపాయలు ఆయిల్ కొట్టి మెజర్ తోటి కొలిసి చూపిస్తా. అది నేను చెప్తున్నాను. మీరు ఎందుకు చించేవలసి ఎందుకు వచ్చింది ఒకసారి అని చెప్పండి. మీకు అదే 4000 రూపాయలు మళ్ళీ కొట్టేస్తాను, చూపిస్తాను. మళ్ళీ నేను 4000 అయ్యింది. 4000 ఆయిల్ కొట్టి నేను చెయ్యి గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది. మీ వాళ్ళు రమ్మన్నాను. వచ్చిన తర్వాత నువ్వు పెద్ద క్యాన్ తెచ్చిన ఏటో అంత ఫోన్ చేసి నువ్వు నోటికి వచ్చిన ఆడి ఉండండి. ఫోన్ కావాలంటే నీ బూత్ మాటలు చెప్పకూడదు, అంత నాటి మాట. వచ్చినాడు. వచ్చిన తర్వాత నీ పెద్ద క్యాన్ తెచ్చాను అనుకో, మళ్ళీ కొలిచాడు. అప్పుడు ఏంటని తెలుసు, 8 రోజులు పక్కనే 8, 5, 40 లీటర్లు కొలిసేస్తాను అన్నాడు. అప్పటికి ఇంకా 5 లీటర్లు ఉందా కదా సార్, పక్కనే ఉంది. నేను ఎస్ఐ గారు చెప్తాను, ఎంఆర్ఓ గారు చెప్తాను, ప్రెస్ చెప్తాను, నీ ఒడుగు చెప్తుని చెప్పుకో అంటాను. ఆ బిల్లు కూడా చింపాను సార్. ఏది ఆ బిల్లు ఇచ్చాడు కదా నాకు, ఆ ఇచ్చిన బిల్లు చెప్పాడు. అతనేమో
ఆయిల్ కొట్టుకొని చెప్తే అతనికి ఏంటంత తెలియదు, అతను పిచ్చి అయిపోయింది అంటాను. ఇప్పుడు కూడా మైండ్ బాగాలేకపోతే డబ్బు నుండి పెడతారు సార్. మైండ్ సెట్ బాగాలేకపోతే ఆడు మళ్ళీ బిల్లు అయినప్పటికీ 3,400 బిల్లు వస్తుంది. నేను ఇచ్చిన డబ్బు అంతా 3,800. సిస్టంలో వచ్చి అట్లు వచ్చి పని నొక్కండి సార్. పని అక్కడికి వెళ్ళాడు, సిస్టమ్కి వెళ్ళాడు, ఇక్కడ సిస్టమ్కి వెళ్ళాడు. అంతే కదా, ఆయనకి ఏమొస్తే మాట్లాడతాను సార్. నీకు ఏటి కావాలంటాడు అటువైపు సార్. అటువైపు వచ్చిన మనిషి పక్కన ఉన్నాడు కదా, ఇష్టం సార్ మాట్లాడినప్పుడు మా ఊడేమి చేయి చేసుకుంటే అప్పుడు మన మీద తొక్కుతాడు. ఇష్టం సార్ మాట్లాడాను అయితే ఎన్ని మాట్లాడినా మా ఆవిడ ఓపిక మీద ఉన్నాడు. నువ్వు అతనికి గేట్ అనకు సార్, నాకు ఫోన్ చేయండి. అతని గేట్ అనుకున్నాడు, అతని గేట్ అంటే మనం తప్పు దొరుకుతాము. అక్కడే ఉండండి, ఇష్టం సార్ మాట్లాడాను అనమాట. అతని మీద చేయి చేసుకోకు, అతని గేట్ అనుకో. అతని గేట్ అంటే మనం తప్పు దొరుకుతామని సార్. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో ఒక సేవకుడు 60,000 అపహరించిన ఘటనపై ఆత్రేయపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయంలో చేపట్టిన హుండీ లెక్కింపులో విధులు నిర్వర్తించడానికి వచ్చిన ఆనపర్తి శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర సేవా సంఘానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు అనే సేవకుడు భోజన విరామ సమయంలో బయటకు వెళ్తుండగా దేవస్థాన సెక్యూరిటీ గార్డులు తనిఖీ చేయగా 25,000 నగదు లభించింది. దీంతో అతను వచ్చిన మోటార్ సైకిల్ తనిఖీ చేయగా ట్యాంక్ కవర్లో మరో 35,000 దాచినట్లు బయటపడింది. మొత్తం 60,000 రూపాయలు దేవస్థానానికి చెందిన హుండీ సొమ్మును సేవకుడు దొంగతనం చేసినట్లు స్పష్టమైంది. దీనిపై డీసీ చక్రధర్రావు సదరు సేవకుడిని సాక్ష్యాలతో సహా పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఆత్రేయపురం ఎస్ఐ ఎస్ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు శ్రీనివాసరావును అరెస్టు చేసి కొత్తపేట కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారని రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా లెక్కింపుకు వచ్చిన సేవకులు మరి హుండీలో సొమ్మును తస్కరించడం చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా మరింత పటిష్టమైన బందోబస్తు ఉండగా కూడా జరిగినాయి. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇందుపై ఆ సేవకుని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. తదుపరి పోలీసు వారు చేపట్టే క్రిమినల్ చర్యలన్నింటికి కూడా అతను బాధ్యుడవుతాడు. తర్వాత తదుపరి చర్యలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకుంటారు. మిగతా వివరాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ముగిసిన పవిత్ర కార్తీక మాస పండుగ మహోత్సవ వేడుకలు. కార్తీక మాస చివరి రోజు పోలీస్ వర్గం సందర్భంగా వేకువజాము నుండే నదిలో కార్తీక దీపాలు వెలిగించిన మహిళా భక్తులు. రాష్ట్రంలో ఏకైక సమీకృత కలెక్టర్ కార్యాలయం శ్రీకాకుళంలో నిర్మితమవుతుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్. ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉంటాయని, తద్వారా ప్రజలకు ఒకే చోట సేవలన్నీ అందించే అవకాశం ఉందన్న దినకర్ పున్కర్. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది స్పష్టం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. సబ్బవరం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ బాబు. అనకపల్లి గవరపాలెంలో ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల ఆధ్వర్యంలో వైభవంగా 31వ చండీ యోగ మహోత్సవాలు. గంగ పరదేశమ్మ దుర్గమ్మ పీఠంలో భవానీ భక్తులతో కలిసి భగవద్గీత పారాయణం ప్రారంభించిన శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.